రంగయ్య చాలా కష్టజీవి. చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. రంగయ్య భార్య పేరు రాధమ్మ. వాళ్ళిద్దరికీ పెళ్ళై కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ వాళ్ళకి ఇంతవరకు పిల్లలు కలగరు. దానికోసం రంగయ్య ఇంకా రాధమ్మ చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత రంగయ్య ఇంకా రాధమ్మకు చక్కటి ఆడపిల్ల పుడుతుంది. తనకు సంధ్య అని పేరు పెడతారు. చాలా సంవత్సరాల తర్వాత తమకి బిడ్డలు పుట్టడంతో సంధ్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. సంధ్య కొద్ది కొద్దిగా పెద్దదవుతూ ఉంటుంది. సంధ్యని చాలా గారాబంగా పెంచుతారు తల్లి మరియు తండ్రి. అలా రోజులు గడిచే కొద్దీ సంధ్య పెద్దదవుతుంది. సంధ్యకి పెళ్లి వయసు రానే వస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రాధమ్మని చూడ్డానికి అదే ఊరిలో ఉంటున్న కాంతమ్మ వస్తుంది. ఏంటి కాంతమ్మ వదిన, ఇలా వచ్చావు? నువ్వెప్పుడు ఇటువైపు రావే? అవును, మీ అబ్బాయి ఏదో పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. నెలకి చాలా డబ్బులు వస్తున్నాయంట. అది సరే కానీ నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం ఏంటి? అదేం లేదు రాదమ్మా, నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. సంధ్య చాలా మంచి అమ్మాయి, పెద్దోళ్ళంటే చాలా గౌరవం కలది. రేపొద్దున నన్ను చూడ్డానికైనా నిన్ను చూడ్డానికైనా సంధ్యని నా కొడుక్కి ఇచ్చావంటే తను ఈ ఊర్లోనే ఉంటుంది కాబట్టి తను మనందరినీ బాగా చూసుకుంటుంది. అందుకే రాదమ్మా, ఒక్కసారి ఆలోచించు, నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని కాంతమ్మ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాధమ్మ రంగయ్యకు చెప్తుంది. ఏమయ్యా, కాంతమ్మ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడు. మన అమ్మాయికి తగిన ఈడు జోడు. తను వచ్చింది వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి. తనకి ఏం చెప్పమంటావు? నాదేముంది రాదమ్మా, చేసుకోబోయేదే అమ్మాయి. ఆ అమ్మాయిని మనం అసలే చాలా గారాబంగా పెంచుకున్నామాయే. అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఏ పని చెయ్యం కదా. అమ్మాయిని అడుగు. అమ్మాయికి ఇష్టమైతే నా తల తాకట్టు పెట్టైనా సరే ఈ పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను. అలా రాధమ్మ వెళ్ళి సంధ్యకి పెళ్లి విషయం చెప్తుంది. అబ్బాయి చాలా మంచివాడమ్మా, పైగా మనూరే కావడంతో నీకెలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూడాలన్నా చూడొచ్చు, మేము కూడా నిన్ను ఎప్పుడు చూడాలన్నా చూడొచ్చు. ఆ అబ్బాయి రోజు ఇక్కడి నుంచి పట్నం వెళ్ళి వస్తూ ఉంటాడంట. ఉద్యోగం కూడా ఇబ్బంది లేదమ్మా. ఆ ఇంట్లో గనుక నువ్వు కోడలిగా అడుగు పెడితే సుఖపడతావు తల్లి. నీ ఇష్టం ఏంటో చెప్పు, నీ ఇష్టం లేకుండా నేను ఈ పెళ్ళి చేయనమ్మా. అదేంటమ్మా అలా మాట్లాడతావు? నాకు ఏది మంచో ఏది చెడు చిన్నప్పటి నుంచి మీరిద్దరే చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది సంధ్య. అలా సురేష్ ఇంకా సంధ్యల పెళ్ళి ఊరందరూ చూసి ఆశ్చర్యపోయేలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు కాంతమ్మ, రాధమ్మ ఇంకా రంగయ్య కలిసి. సురేష్కి మాత్రం సంధ్యని పెళ్లి చేసుకోవడం అస్సలే ఇష్టం ఉండదు. సంధ్య ఏ పని చేసినా సురేష్కి అస్సలు నచ్చేదే కాదు. సంధ్యని తన భార్యలాగే స్వీకరించలేదు. ఎప్పుడూ సంధ్యపై అరుస్తూ కేకలు వేస్తూ సంధ్యకు దూరంగా ఉంటూ వచ్చేవాడు. ఒకరోజు సురేష్ సంధ్యతో ఇలా అంటాడు. చూడు సంధ్య, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ బలవంతంగా నిన్ను నాకిచ్చి పెళ్లి చేసింది. నువ్వు నాకు కొంచెం దూరంగానే ఉండు. పదే పదే నా దగ్గరికి వచ్చి నన్ను విసిగించి నాతో తిట్లు తినొద్దు. నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో అని చెప్తాడు సురేష్. సంధ్యకి ఏమీ అర్థం కాకపోయినా
తన భర్త నిదానంగా మారతాడు అన్న నమ్మకంతో ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంటుంది. ఒకరోజు సురేష్ తల్లి కాంతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, రోజు పట్నం నుంచి ఇక్కడికి జర్నీ చేసి రావాలంటే నాకు ఒంట్లో బాగుండడం లేదు. ఇలా ఉద్యోగం చేయాలంటే చాలా కష్టం. అందుకే నేను పట్నంలో ఏదైనా మంచి ఇల్లు చూసుకొని అక్కడి నుంచే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను కొంచెం స్థిరపడిన తర్వాత సంధ్యని కూడా అక్కడికి తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు సంధ్యని నీ దగ్గరే ఉంచమ్మా. అలాగేరా, కానీ నువ్వు అక్కడేమీ పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి, 1-2 నెలల్లో, సరేనా అని చెప్తుంది. సురేష్ వెళ్ళి 3 నెలలు గడుస్తుంది. ఎంతకీ ఇంటికి రావడం లేదు, ఒక్క ఫోన్ కూడా చేయడం లేదు. దాంతో సంధ్య కాంతమ్మని ఇలా అడుగుతుంది, అత్తయ్య, మీ అబ్బాయి వెళ్ళి 3 నెలలు పైనే అవుతుంది, ఇంతవరకు ఒక్క ఫోన్ లేదు, ఒక్కసారి ఇంటికి కూడా రావడం లేదు. అసలు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, అసలు మీ అబ్బాయికి నేనంటే ఇష్టమేనా అని అడుగుతుంది సంధ్య. అత్తగారు కాంతమ్మ తడబడుతూ, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నువ్వంటే ఇష్టం లేకుండా ఇంకెవరంటే ఇష్టం ఉంది? ఇష్టం లేకుండానే తాళి కట్టాడు అంటావా ఏంది? నువ్వు ఏం పట్టించుకో మాకు. ఉద్యోగం చేసుకునేవాడికి 1,00,000 టెన్షన్స్ ఉంటాయి. వస్తాడులే, మొన్నే ఫోన్ చేశాడు, నేను నీకు ఇద్దాం అనుకున్నాను, అదే టైంకి నువ్వు గుడికెళ్ళావు అని కాంతమ్మ అబద్ధం చెప్తుంది. ఒకరోజు సురేష్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు కాంతమ్మ, ఒరే సురేషు, ఎంత పని చేసావురా, నా కోడలు సంధ్య జీవితం నాశనం చేసావు కదరా, నా పరువు అంతా తీసేసావు, ఇంకా ఊర్లో మనం ఎలా తలెత్తుకొని తిరగాలరా, ఏందిరా అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావు, చెప్పరా. ఏం చెప్పమంటావమ్మా? నీకు పెళ్ళికి ముందే చెప్పాను, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని. నేను చనిపోతానని బెదిరించి నాకు ఈ సంధ్యనిచ్చి పెళ్లి చేశావు. ప్రేమ లేని చోట పెళ్ళి నిలబడదమ్మా. అందుకే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను. నీకు కొడుకు కావాలి అనుకుంటే వచ్చి నాతో పట్నంలో ఉండు, ఇంకా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి సురేష్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపు సంధ్యకి ఏం అర్థం కావటం లేదు. అప్పుడు అత్తగారితో ఇలా అంటుంది, మీరేం బాధపడకండి అత్తయ్య, నాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసు. బావ నాకెప్పుడో చెప్పాడు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. నేను ముందే వీటన్నిటికీ సిద్ధపడి ఉన్నాను అత్తయ్య. నన్ను క్షమించవే సంధ్య, ఇదంతా నా వల్లే జరిగింది. వాడు ఇష్టం లేదంటున్నా నిన్నిచ్చి బలవంతంగా పెళ్లి చేశాను. ఇటు నీ జీవితాన్ని నాశనం చేశానమ్మా. కానీ ముందు ముందు అలా చేయను. నీకు ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేసి నా తప్పుని సరిదిద్దుకుంటానే. అలా కాంతమ్మ, రాధమ్మ ఇద్దరూ కలిసి సంధ్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. ఇలా అత్తగారు కోడలికి పెళ్లి చేస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.